మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మోతీ మసీదులో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఆ రంజాన్ వేడుకలు మరి ఎలా జరిగినాయని మరి దాని విషయం కోసం మరి గురువు గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. సరే, ఇవాళ రంజాన్ వేడుకలు ఎలా జరిగినాయి, ఏంటి విషయం చెప్పండి. అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరికి చెప్పవలసిన విషయం ఏమిటంటే, అందరికీ రంజాన్ యొక్క పండుగ వల్ల ఏదైతే రంజాన్ యొక్క నెల యొక్క పండుగ ఏదైతే మార్చి 2వ తారీఖు నుండి మా యొక్క ఉపవాసాలు మొదలయ్యాయో, అదేవిధంగా మార్చి యొక్క ఎండింగ్ 30 తోటి రంజాన్ యొక్క ఉపవాసాలు అల్లా దయ వల్ల ప్రజల యొక్క దువా వల్ల పూర్తి అయ్యాయి. అదేవిధంగా ఆ యొక్క రంజాన్ యొక్క మహోన్నతమైన యొక్క నెలలో అల్లాహ్ తబారక్ వతఆలా అన్ని నెలల కన్నా ఉన్నతమైన యొక్క నెలగా అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ఖురాన్ గ్రంథంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక నెలలో ఏమిటంటే 1000 నెలలకి ఆరాధనకి సంబంధించే ఒక నెలగా అల్లాహ్ తబారక్ వతఆలా ఖురాన్ గ్రంథంలో బోధించడం జరిగింది. అదేవిధంగా కఠినమైన యొక్క ఉపవాసాలు కూడా ఉండి రాత్రుల్లో నిద్రల్ని మేలుకొని ఆరాధించడం కూడా జరిగింది. దీనివల్ల ఏం దొరుకుతుంది అని చెప్తే, అల్లాహ్ తబారక్ వతఆలా దీనికి ప్రతిఫలంగా స్వర్గం దొరుకుతుంది అన్నారు. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వతఆలా మానవుల యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఎటువంటి యొక్క బాధ కానీ, హృదయంలో ఎటువంటి యొక్క ఎదుటి వాళ్ళ యొక్క దోషాలు కానీ ఉండకూడదని కూడా అల్లాహ్ తబారక్ వతఆలా ఖురాన్ గ్రంథంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఈ యొక్క రంజాన్ యొక్క మహోన్నతమైన యొక్క నెలకి ప్రకటించి అల్లాహ్ తబారక్ వతఆలా ఖురానే అల్లాహ్ వైపు నుండి సన్మార్గంగా వచ్చిందని చెప్పారు. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వతఆలా యొక్క దయ వల్ల ఈ యొక్క ఏదైతే కోరుకొండ యొక్క మోతీ యొక్క మస్జిద్లో ఏదైతే నేను 7 సంవత్సరాల నుండి ఇక్కడ ఇమామ్గా నియమించడం జరిగింది. ఆ యొక్క 7 సంవత్సరాల నుండి కూడా మన యొక్క కోరుకొండ మోతీ మస్జిద్ యొక్క కమిటీ సభ్యులు ఎంతో సహకారణ చేస్తూ ఈ యొక్క శుభ సంతోషాలతో నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరి యొక్క ప్రార్థన వల్ల కూడా ఈ యొక్క రంజాన్ యొక్క నెల, ఈ యొక్క రంజాన్ యొక్క వేడుక చాలా ఘనంగా జరిగాయి. అదేవిధంగా మా ద్వారాగా, మన యొక్క కమిటీ సభ్యుల ద్వారాగా మన యొక్క ప్రతి ఒక్క ముస్లిం, హిందూ, అదేవిధంగా మొత్తం ఈ అలోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల తరఫున అందరికీ కూడా ఈద్ ముబారక్ చెబుతూ మనం సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం.